స్వామి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే, పథకాల విషయంలో కావచ్చు, హామీల విషయంలో కావచ్చు, ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నట్టు మీకు అనిపించిందా? నిర్లక్ష్యం చేసినట్టు వాళ్ళు ఇచ్చే టైంకి ఇది పెట్టే టైం కంటే మళ్ళీ అన్ని చూసుకొని ఒక గాడి చేసుకొని ఇలా ఒక్కొక్కటి పెట్టుకొస్తున్నారు. ఓకే, అప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఎక్కడ ఏదో ఉంది అన్నేసి కంటెంట్ చేసేది. మీరు ఉందంటే పథకాల విషయంలో వెంటనే చేసేది ఏదో అన్నేసి ఇలా కాదు, ఇలా ఆలోచించి ఒకటి చేస్తున్నారు. అంటే ఆలోచనబద్ధమైన పథకాలు ఇస్తున్నారంటారా? ఆలోచన కాదమ్మా, అదేంటంటే ఒకటి ఇంతకుముందు ప్రభుత్వం ఏదో చేసేది పథకాలు ఇస్తాం పేరు తెచ్చుకుంటాం. అలా కాదు, ఇటు ప్రభుత్వం లాస్ అవ్వకూడదు, జనాలు లాస్ అవ్వకూడదు, ఆ రకంగా చేసుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు విమర్శలు ఎక్కువగా వస్తున్నాయంటే సినిమాలు ఉన్నంత వరకు చేసుకున్నారని తిరుపతిలో ఒక అమ్మాయి అత్యాచారం విషయంలో మాట్లాడుకుంటే అంతవరకు స్పందించలేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందిస్తున్నారు, సినిమాలు షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అదేం కాదు, రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాన్న మాట్లాడుతారు, అన్ని మామూలు. శ్రీరెడ్డి ఒక విషయంగా మాట్లాడంటే నిన్న క్షమాపణ కోరుకున్నారు మొన్న, నన్ను గానీ నా ఫ్యామిలీని గానీ కార్యకర్తలు గానీ ఏమి అనొద్దు, మీకు ఏమైనా గొడవలు ఉంటే లీడర్స్ తేల్చుకోండి అని చెప్పి అన్నారు. దీనిపైన మీరు ఏమంటారు? శ్రీరెడ్డి అంటే వాళ్ళు పర్సనల్ అన్ని మామూలు ప్రజల్లో తీసుకొస్తారు, ఏం కాదు కదమ్మా. ఇప్పుడు ప్రజల్లో ఇక్కడే ప్రజలు అది పర్సనల్ ఇవన్నీ ప్రజల్లో తీసుకొచ్చి అడిగితే ప్రజలు ఏం చెప్తారు మాకు తెలియదు, వాళ్ళు ఏం అనుకున్నారు ఏం పోయారు వీళ్ళకి ఆలకించి ఇది అనుకుంటూ అనుకోవడమే తప్ప, కానీ అవన్నీ ప్రజల్లో వేస్ట్. ఇప్పుడు అంటే ప్రజల్లోకి వెళ్ళి కడపకూడదు అది. ఈ ప్రభుత్వంలో అంటే కొంతమంది ఆటో డ్రైవర్లు ఏమంటారంటే ఎక్కువగా చలాన్స్ వేసేస్తున్నారు, ఆ డ్రెస్ లేకపోయినా పార్కింగ్ అంటే కొంతవరకు కూడా అసలు ఇవ్వట్లేదు, 1000 రూపాయలు 5000 దాకా చలాన్స్ వేసేస్తున్నారు అని అంటున్నారు. ఏం లేదమ్మా, అలాగ అంటున్నారంటే కుర్రోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకు 30 సంవత్సరాలు టాట్ వేస్తాం, ఇప్పుడు మేము సక్రంగా పోతాం కాకి చెట్టు వేస్తాం. ఇంకో కుర్రోళ్ళు ఏం చేస్తారు, కుర్రతనాలు ఈ పక్కన చివరం కూర్చుంటారు, ఆ పక్కన ఇద్దరు కూర్చొని పెట్టుకుంటారు, డెక్ తీసుకుని వెళ్ళాం. అలాంటి వాళ్ళకి ఏదో చేస్తారు, కానీ మామూలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. ఏదో ఓవర్లోడ్ ఏదైనా అయితే బ్రేకింగ్స్ పెట్టినట్టు ఆఫీస్ ఏదో చేస్తున్నారు, ఏమి లేకపోతే అంతే తప్ప. కానీ ఆటో వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టలేదు. ఏదో ఎక్కువ ఓవర్లోడ్ రాంగ్ వెళ్తే పెట్టరా, అది మామూలు కామన్, అది ఎక్కడ ఉండదే. అంటే పిల్లల యొక్క ఉద్యోగాల విషయాలకు వస్తే ఎంతవరకు అంటే ఉద్యోగాలు వస్తున్నాయి అనుకుంటున్నారు? ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇంతకుముందు ఐటీ ఉంది, అప్పుడు ఏంటి రోజుకి వెళ్ళి తక్కువ, ఇప్పుడు ఏంటి ఐటీకి 10 బస్సు ఇంచుమించి 8 బస్సులు ఉన్నాయి. మాకు వ్యాపారం పడిపోయింది, పక్కన పెట్టండి. జనాలకు ఉద్యోగాలు వచ్చినట్టుగా కదా, అలాగే వస్తుంది. ఇంక సంవత్సరం ఇంకా 4 నెలలు అయింది, వస్తుంది. ఐటీ చాలా పెరిగింది, మాకు ఐటీ వచ్చింది కానీ కట్టింది కానీ మేము ఎక్కడే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చాలా కొన్ని వందల జనం అయిపోయారు, ఇంకా ఉండిపోలేదు, ఇంకా 1000 జనం అవుతారు ఓపెన్ అయితే. ఉపాధి పోయినా కూడా పిల్లలు బాగుపడాలని. హలో సార్, అంకుల్ ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఉన్న ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదుకున్నారు, ఈ ప్రభుత్వంలో ఎలా ఆదుకుంటారు అనేసి చూస్తున్నాయి. అంటే ఇప్పుడు దేని గురించి అంటే 10,000 రూపాయల గురించా, లేదంటే ఆటో ఛార్జీల గురించా, లేదంటే చలాన్స్ గురించా, ఎలా ఆదుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏ విధంగా ఆదుకుంటారంటే, ఇప్పుడు అతను ప్రభుత్వంలో అయితే మాకు కేసులు వేయట్లేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా కేసులు అనేది ఏంటంటే ఆటో ప్రస్తుతానికి అయితే ఇబ్బంది పెట్టలేదు. అయితే మోటార్ ఫీల్డ్ ఏ విధంగా ఆదుకుంటారనేసి ఎదురు చూస్తున్నాం. ఏ విధంగా కూడా మాకు సంహారం అయ్యలేదు, అది ఇంకా ఎలాంటి సార్థకాలు జరగలేదు. నిత్యావసర సరుకుల విషయంలోకి వస్తే కొంత రేట్లు పెరిగాయి గత ప్రభుత్వంతో పోల్చుకుంటా అని అంటున్నారు, మీరేమంటారు? నిత్యావసర వస్తువులు అంటే మేము కొనుక్కొని తెల్లని కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాం. రేట్లు బాగా పెరిగిపోయి ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. దాని గురించి ఏంటంటే మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. అంటే 2002 సమయంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంటే పార్టీ హయాంలో ఏంటంటే ఒక సామాన్య కుటుంబం అంటే అప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన కుటుంబం కూడా చాలా హ్యాపీగా బతికే అంత ఫ్రీడమ్ అంటే అంత విషయాల్లో అంటే నిత్యావసర సరుకుల విషయంలో ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అది ఫెయిల్యూర్ అయిందని చెప్పి చాలా మంది అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అంటే గత ప్రభుత్వంలో చూసాము, ఈ ప్రభుత్వం ఇంకా ఎక్కువగా చూస్తున్నాము అని అంటున్నారు, మీరేమంటారు? ముందు ప్రభుత్వంలోని కూడా రేట్లు అలాగే ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో రేట్లు కూడా అలాగే ఉన్నాయమ్మా. తగ్గించే మార్గం అయితే ఏమీ మాకు కనిపించలేదు, మాకు చాలా ఇబ్బంది పడుతుంది.
ఈ ప్రభుత్వంలో మీకు కావాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా? ఇలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుపడతారు ప్రజలు, ఇంకా మంచిగా ఉంటారు అనే విధంగా. మొన్నటి వరకు మరి కోటాలోనే కందిపప్పు అది ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే కందిపప్పు అది కొద్దిగా ఇచ్చే తక్కువ రేటుకి కొద్దిగా పర్వాలేదు. ఆయామాలు అయితే మరి అలాంటివి ఏమీ లేదమ్మా. ఈ కోటా మీద ఇంకా ఏమైనా మాకు ఫ్రీగా ఇస్తారు, ఇంకా సరుకులు ఏమైనా ఫ్రీగా ఇచ్చి మాకు ఆదుకుంటారని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.